Good morning, everyone. Today I am here to present the designer dress. It was designed by me to a 4 years little princess girl. Before I talk about the specialty of this dress, I would like to thank few people who played a major role in this journey. First of all, I would like to thank my parents. Then Balu sir. సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్ చాలా ఉంటుంది. కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ పుషప్ చేస్తూనే వచ్చారు. ఎక్కడ డౌట్ ఉన్నా కూడా సార్ చేద్దామండి, ఏం కాదు, చాలా చిన్నదే కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నారు అనేసి అని అన్నారు. కానీ ఎప్పుడు వద్దండి, మీరు ఇంత రిస్క్ తీసుకోవద్దని ఎప్పుడు అనలేదు. ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ సార్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నా ఈ చిన్న డ్రీమ్లో ఈ లైఫ్ అనేది వచ్చింది ఆ డ్రెస్కి. థ్యాంక్ యూ సార్. అండ్ టు ద లేడీ డాన్ పవన్ అక్క, ద మేజర్ పిల్లర్ ఆకృతి ఇన్స్టిట్యూట్కి అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఈ డ్రెస్ డిజైన్ చేస్తా అని చెప్పినప్పుడు ఈ అక్క వాళ్ళ పాప కోసం ఓకే చేయరా అని చాలా ఎంకరేజ్ చేశారు. ఇది అక్క కొంచెం కూడా భయపడకుండా యూ కెన్ డూ అని చెప్పి ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ భవానీ అక్క. దెన్ టు ద బెస్ట్ ఫ్రెండ్స్, అసలు నా లైఫ్లో నాకున్న కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్. ఎందుకంటే నేను కొంచెం లో అయినా కూడా వాళ్ళు కాల్స్ చేసి లేదు నువ్వు చేయగలుగుతావు, యూ క్యాన్ డూ అని చెప్పారు. అండ్ దెన్ ఇక్కడ ఉన్న అక్క వాళ్ళందరికీ సంధ్య, అండ్ దెన్ ప్రణతి, శ్రీజక్క, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఓన్ సిస్టర్లా నన్ను ట్రీట్ చేశారు. ఏ టైంలో ఎప్పుడు ఎంత చిన్న డౌట్ అయినా కూడా అసలు కాల్స్కి ఎప్పుడు అవైలబుల్లో ఉండి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ. దెన్ కమింగ్ టు ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డ్రెస్, ఇది ఒక 4 years ప్రిన్సెస్కి డిజైన్ చేశాను. తన కంఫర్ట్ని చూస్తూ డిజైన్ చేశాను. ఇది స్కర్ట్ పార్ట్ డిటాచ్ చేసినాక వచ్చే అవుట్పుట్. ది యోక్ పార్ట్ని ఏం చేసామంటే 4 కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే బేబీ చాలా ఫేర్ ఉంటుంది కాబట్టి. సో ది రెయిన్బో కలర్స్ అని కూడా అనొచ్చు. ఇది అంతా క్రిస్ క్రాస్ మెథడ్లో ఇచ్చేసాను యోక్ పార్ట్ని. దెన్ హాఫ్ షోల్డర్స్ ఇచ్చాను నేను ఆ పాపకి. యోక్ పార్ట్ చెస్ట్ వచ్చేసి 22, వేస్ట్ కూడా 22, అండ్ యోక్ లెంత్ వచ్చేసి 10. దెన్ స్కర్ట్ లెంత్ వచ్చేసి ఒక 24 తీసుకున్నాను. సో స్కర్ట్ కొంచెం ఎలివేట్ కావడం కోసం నేను ఒక క్యాన్ స్కర్ట్ అనేది యాడ్ చేశాను, సో దట్ కొంచెమైనా ఫ్లేర్ ఉంటుంది ఆ పాపకి అని చెప్పేసి. బ్యాక్ నేను ఏం చేశానంటే ఒక ఇన్విజిబుల్ జిప్ అనేది ఇచ్చేసాను, వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. దెన్ కమింగ్ టు ద స్కర్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రెస్, ఈ స్కర్ట్ పార్ట్ మొత్తం వచ్చేసి 24 inches. సో చిన్న పాప కాబట్టి ఇంత వెయిట్ని హ్యాండిల్ చేయలేదు. సో తనకి నచ్చపోతే షీ క్యాన్ రిమూవ్ ది స్కర్ట్, అందుకే దీన్ని డిటాచబుల్ అని చెప్పాను. ఇదే స్పెషాలిటీ యాక్చువల్ ఈ డ్రెస్కి. నేను వాడింది 2 layers. ది ఫస్ట్ లేయర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ 4 meters వాడాను. దీనికి నేను వాడిన రఫల్స్ వచ్చేసి 5 meters. సెకండ్ లేయర్ ఆఫ్ ది డ్రెస్ వచ్చేసి నేను 4 meters వాడాను, బట్ ది రఫల్ యూజ్ వాజ్ అరౌండ్ 6 meters అట్లా పడింది నాకు. నేను ఇక్కడ ఒక అడ్జస్టబుల్ పిన్స్ ఇచ్చాను, ఎందుకనంటే యాజ్ ఏ సెట్ ప్రిన్సెస్ కాబట్టి ఒక ఫెయిరీ టేల్ ఉండాలి కాబట్టి ఇది ఆ డ్రెస్ యొక్క టేల్. సో దీనికి కూడా నేను అడ్జస్టబుల్ పిన్స్ అనేది ఇచ్చాను, సో దట్ ఏదన్నా ఫొటోస్ ఉంటే షీ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఎల్స్ షీ కెన్ డిటాచ్ ఇట్. దాని అవుట్పుట్. ఇప్పుడు ఇంత మంచి టేల్ వచ్చింది కాబట్టి నేను దీనికి ఒక 3D ఫ్లవర్ ప్రిపేర్ చేశాను. ఇది కూడా ఒక అటాచబుల్ అండ్ డిటాచబుల్ 3D ఫ్లవర్. ఈ డ్రెస్ యొక్క స్పెషాలిటీ. అండ్ హియర్ కమ్స్ ది అవుట్పుట్. Yeah, this is the back view and this is the front view. This is the total view of the dress. So ఇది టోటల్ అవుట్పుట్ ఆఫ్ ది డ్రెస్. కేకి వాడిన ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 meters అండ్ ద రఫల్ యూజ్డ్ వాజ్ 6 meters. కాన్సెప్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పార్టీ వేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన తీసుకోవచ్చు, పిల్లలంతా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అండ్ ఆ లిటిల్ ప్రిన్సెస్ కోసం ఒక క్యూట్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ట్రై చేశాను.